హాయ్ ఫ్రెండ్స్. 2008లో నేను బీటెక్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడే మొదటిసారి ఈడీసీ ల్యాబ్‌లో ఆద్యను చూశాను. ఆమె అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అది చూసి నాకు కూడా తనతో ఫ్రెండ్‌షిప్ చెయ్యాలనిపించేది. నేను చాలా షైగా ఉండేవాడిని. సో, తనతో మాట్లాడడానికి, ఫ్రెండ్‌షిప్ చెయ్యడానికి చాలా రోజులు పట్టింది. సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి కొంచెం క్లోజ్ అయ్యాం. కానీ తన మీద లవ్ ఉందని నాకు తెలియలేదు. వేరే ఎవరైనా నాకన్నా తనతో క్లోజ్‌గా ఉంటే బాగా కుళ్ళు వచ్చేది. సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు తనకి లవ్ ప్రపోజ్ చేశాడు. తను కూడా ఒప్పుకుంది. ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. వాళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ కాబట్టి. కానీ ఉండే కొద్దీ వాళ్ళిద్దరూ బాగా క్లోజ్‌గా ఉండడం, అన్నీ షేర్ చేసుకోవడం, అన్నీ చూసి నేను తట్టుకోలేకపోయాను. అప్పుడే అర్థం అయ్యింది నేను తనని లవ్ చేస్తున్నా అని. ఎందుకో తెలియదు. వాళ్ళు లవ్ ఒక నెలలోనే బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత తన ఫ్యామిలీలో కొన్ని విషాద సంఘటనలు జరిగాయి. వాటి వల్ల తను మెంటల్‌గా ఇబ్బందికి గురయ్యింది. తనకి నేను చాలా ధైర్యం ఇవ్వాలనుకున్నాను. కానీ కాలేజీకి కూడా సరిగ్గా వచ్చేది కాదు. నా ఫ్రెండ్‌లాగా నేను మాటకారిని కూడా కాదు. థర్డ్ ఇయర్ చివర్లో తాను కుళ్ళుకుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా మా ఇంటి వెనక లైన్‌లోకి షిఫ్ట్ అయ్యారు. థర్డ్ ఇయర్ తర్వాత సమ్మర్ హాలిడేస్‌లో తాను కొన్ని కోర్స్‌లో జాయిన్ అయ్యింది. అది తెలిసి నేను కూడా తను ఉన్న చోటే జాయిన్ అయ్యాను. ఆ రోజులు నా జీవితంలో గోల్డెన్ డేస్. తనతో చాలా సేపు కలిసి ఉండేవాడిని. ఇంటికి కలిసి వెళ్ళేవాళ్ళము. చాలా ఫాస్ట్‌గా 2 నెలలు గడిచిపోయాయి. అప్పుడే తనకి నా లవ్ గురించి చెప్పాను. మెసేజ్‌లో డైరెక్ట్‌గా చెప్పే అంత ధైర్యం నాకు లేదు. అది చెప్పిన తర్వాత ఒక 2 రోజులు నేను తనని డైరెక్ట్‌గా చూడలేకపోయాను. తాను నార్మల్‌గానే ఉంది. కానీ నాకు మాత్రం ఏదో తెలియని ఫీలింగ్. నన్ను తను ఎప్పుడూ ఒక పిల్లోడిలాగా, అమాయకుడిలాగా, ఫ్రెండ్‌లాగానే చూసింది. కానీ నేనంటే చాలా కేరింగ్‌గా ఉండేది. చాలా వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ ఇచ్చేది. అందుకే తాను అంటే నాకు చాలా అభిమానం. అవునని లేదా కాదని ఏమీ చెప్పలేదు. మేము అలానే కంటిన్యూ అయ్యాము. నేను తనని లవ్ చేస్తున్నా అని నన్ను బాగా టీజ్ చేసేది. తాను అలా చేస్తుంటే నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని. తాను నాతో చాలా సీక్రెట్స్ షేర్ చేసుకునేది. అలా మా క్లాస్‌కి సంబంధించి ఏదో ఒకటి షేర్ చేసుకునేది. దాన్ని నేను నా క్లోజ్ ఫ్రెండ్ ఒక్కడికి ఒక్కసారి మాటల్లో చెప్పాను. వాడు దాన్ని ఒక గొడవ నుండి బయట పడడానికి వాడుకున్నాడు. దానివల్ల తాను నాతో చాలా రోజులు మాట్లాడలేదు. లాస్ట్ డేస్‌లో మళ్ళీ మాట్లాడింది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అలానే కంటిన్యూ చేసి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ కాలేజ్ అయిపోయిన ఒక 2 నెలల తర్వాత ఏదో విషయం మళ్ళీ ఎవరికో చెప్పానని మాట్లాడడం ఆపేసింది. చాలా బాధపడ్డాను. తర్వాత మాట్లాడితే అనుకున్నా. కానీ 8 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎన్నోసార్లు మెసేజ్ చేసినా నో రిప్లై. నేను ఫారెన్ వెళ్ళి సెటిల్ అయ్యాను. ఆయన తన పుట్టినరోజు అప్పుడు న్యూ ఇయర్‌కి మెసేజెస్ చేస్తూనే ఉన్నాను. కానీ నో రెస్పాన్స్. తన రిప్లై కోసం ఎంత తప్పించానో నాకు తెలుసు. తాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసి నేను కూడా పెళ్లి చేసుకున్నా. కానీ తనను నేను ఇంకా మిస్ అవుతున్నాను. ఒక మంచి ఫ్రెండ్ లాగా తనతో మళ్ళీ మాట్లాడాలని ఉంది. కానీ ఏమీ చెయ్యలేకపోతున్నా. తనంటే నాకు చాలా ఇష్టం. తన క్యారెక్టర్ అంటే ఇష్టం. నా పట్ల తాను చూపించే ప్రేమ, కేరింగ్ అంటే ఇష్టం. తనని ఎంత ఇష్టపడ్డా ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు నేను. బస్‌లో కూడా అవకాశం వచ్చినా పక్కన కూర్చునే వాడిని కాదు. అందరూ తనని ఏం అనుకుంటారో అని తనని చూడడం, తనతో మాట్లాడడం ఇవే నాకు చాలా మ్యాజికల్ ఫీలింగ్స్ ఇచ్చేవి. తనని మిస్ అవ్వడమే నా జీవితంలో నేను ఎప్పటికీ తిరిగి పొందలేనిది. ఎప్పటికీ బాధపడే విషయం. ఆమె ముందు అన్నీ చిన్నవే అనిపిస్తుంది. ఆద్య నన్ను ఒక్కసారి అయినా లవ్ చేసిందో లేదో తెలీదు. కానీ నేను ఇంకా బెటర్‌గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఏం అనుకున్నా తాను ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు.